చాలా రోజుల తర్వాత చేర్యాల మిత్రులతో ఇవాళ మాట్లాడుకుంటున్నాం. గత 3 నెలల్లో ప్రభుత్వం మారిన తర్వాత ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్న తర్వాత నేనేదైతే కొన్ని వాగ్దానాలు చేసినాయో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ముందు ముఖ్యం. గత 3 నెలలుగా ప్రతి నెల కూడా ఒక బులెటిన్ తీస్తూ ఎక్కడెక్కడ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్నాం, వాళ్ళ యొక్క అవసరాలు ఏ విధంగా తీస్తున్నాయని కూడా మీ అందరికీ కూడా విదితమే. నీలిమ హాస్పిటల్ సంబంధించిన సేవలు కూడా కొనసాగిస్తామని చెప్పేసి చేస్తామని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడైతే చెప్పినామో దాన్ని కొనసాగిస్తున్నాం. ఇక్కడ నుంచి ఎవరు కానీ ఐడి కార్డు పట్టుకొని పోతే చాలు జనగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సేవలు అందిస్తా ఉన్నాం. అదేవిధంగా అభివృద్ది కార్యక్రమాల గురించి కూడా ఇవాళ 10 కోట్ల రూపాయలు చేర్యాల కోసం ఏదైతే ఇస్తామని చెప్పినామో 10 కోట్ల రూపాయలు ఆనాడు ఎంఏడి మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ గారి దగ్గర నుంచి జీవో తీసుకొని వస్తే జనగామకి 25 కోట్లు తీసుకొని వస్తే ఇవాళ ఆ జీవో పనులు మొదలు కాబోతా ఉన్నాయి. ఆ జీవో ద్వారా వచ్చిన పనులన్నింటినీ కూడా చాలా మంది ఇక్కడ ఓడిపోయిన నాయకులు మేమే ఏదో తీసుకొచ్చామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ జీవో 824 అని చెప్పేసి ఉంటది. ఆ జీవో చూసినట్లయితే పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ జీవో తీసుకొచ్చిందని చెప్పేసి అక్టోబర్ 8వ తారీఖు అని ఉంటుంది, చూస్తే మనకు తెలుస్తుంది. అదే జీవో రిఫర్ చేస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా దాన్ని శాంక్షన్ మళ్ళా ఇవ్వడం జరిగింది వర్క్ కోసం. కాబట్టి నేనే ఆ జీవోని తీసుకొచ్చాను. ఈ యొక్క అభివృద్ది పనులు చేస్తానని ఎలక్షన్ల ముందే నేను వాగ్దానం చేశాను. అవన్నీ ఇవాళ ఖచ్చితంగా జరుగుతాయి. నేను ఇక్కడ ఈగో ప్రాబ్లంతోనో లేకపోతే ఇంకోరేదో చేస్తారని చెప్పేసి వాటన్నిటిని అడ్డుకునేది కాదు. అది ఖచ్చితంగా జరగాలని చెప్పేసి ఎక్కడెక్కడ ఏ పనులున్నాయో కౌన్సిలర్లు అందరూ కూడా రిక్వెస్ట్ చేసి ఇక్కడ 12 మంది కౌన్సిలర్లు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు వాళ్ళ పనులు ఇవ్వమని చెప్పేసి కమిషనర్ గారు చెప్పినాం. కమిషనర్ గారి దగ్గర మొన్న జరిగిన మీటింగ్ లో కూడా ఖచ్చితంగా ఈ పనులు ఏదైతే ఈ 12 మంది కౌన్సిలర్లు చెప్పిన పనులే ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అనేక చోట్ల కరెంట్ అనేది ఇంతకుముందు 24 గంటలు వస్తే ఇవాళ 18 గంటలు ఇస్తామని 18 గంటలు ఇవ్వకుండా అనేక చోట్ల ఇవాళ కరెంట్ అనేది ఆఫ్ ఆన్ అవుతా ఉన్నది. ఆఫ్ అండ్ ఆన్ సిస్టమ్ లో ఇస్తున్నారు. కొన్నిసార్లు సింగిల్ ఫేజ్ ఇస్తున్నారు, కొన్నిసార్లు 3 ఫేజ్ ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే 24 గంటల కరెంటు రావట్లేదు. మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు వెళ్లిపోతున్నాయి. మరలా మన తెలంగాణ ఎందుకోసమైతే కొట్లాడిందో వాటి కోసమే మళ్ళా ఇలా కొట్లాడిన పరిస్థితి వచ్చింది. గత 10 సంవత్సరాలుగా ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇచ్చిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈఆర్ బీఆర్ఎస్ మొన్న ఇప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే 10 ఏళ్లలో మేము ఉన్నది ఆనాడు టీఆర్ఎస్ గానీ ఆ తర్వాత బీఆర్ఎస్ గా మార్చబడిన ప్రభుత్వాన్ని. మంచిగా నీళ్లు ఇచ్చినాం, మంచిగా కరెంట్ ఇచ్చినాం, మంచిగా సాగునీళ్లు ఇచ్చినాం. మరి మూడిట్లలో ఎందుకు ఈనాటి ప్రభుత్వం ఫెయిల్ అయింది? ఎందుకు ఇచ్చిన సాగునీళ్లని ఇవాళ ఇవ్వలేకపోతున్నారు? తపాస్పేలు ఎందుకు నింపట్లేదు? లద్నూరు ఎందుకు నింపట్లేదు? వాళ్ళకి ఇలా కాలువల్లో నీళ్లు ఎందుకు వాడట్లేదు? చెరువులు ఎందుకు నిండట్లేదు? ఇలా అనేక ప్రాంతాల్లో ఆ నీళ్లు రాక పంటలు ఎండిపోయి ఇలా మేకలు మేస్తున్నాయి, గొడ్లు మేస్తా ఉన్నాయి, చివరికి పంటకు నిప్పు పెట్టుకుంటున్న సందర్భాలున్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, అధికారులకు ఎస్సీ గాని ఈ గాని వాళ్ళందరికీ కూడా నిత్యం మా యొక్క నాయకులు కార్యకర్తలు ఇవాళ దేవాదుల నుంచి నీళ్లు నింపే అవకాశం ఉన్నది. దేవాదులో నింపి ధర్మసాగర్ లో నీళ్లు పోయాలి. ధర్మసాగర్ నుంచి గండిరామారం ద్వారా మా లద్నూరు గాని